హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ ఎలాంటి సేల్స్ చేస్తుంది, మీన్స్ ఎలాంటి బిజినెస్ చేస్తుంది, అండ్ ఆ బిజినెస్ కోసం ఆ కంపెనీ ఎంత ఖర్చు పెడుతుంది, అండ్ ఒకవేళ ఆ కంపెనీ అప్పుకి డబ్బులు తీసుకొచ్చుంటే దానికి ఎంత వడ్డీ కడుతుంది, ఇది టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. అవి టైం టు టైం చేంజ్ అయ్యే దాన్ని బట్టే ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలా, ఎగ్జిట్ తీసుకోవాలనేది కూడా డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. ఈ డేటా అంతా మనకి చూపించే ఒక స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎప్పుడైనా మీరు రిజల్ట్స్ చూడడానికి ప్రయత్నించినప్పుడు ఆర్ బ్యాలెన్స్ షీట్ చూడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ మీకు స్టాండ్ అలోన్ అని, కన్సాలిడేటెడ్ అని ఈ నేమ్స్ వినిపిస్తుంటాయా? అదంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు వైఓవై అని, క్యూఓక్యూ అని ఇలా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. వాటి మీనింగ్ ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది నేను డైరెక్ట్గా స్టేట్మెంట్స్కి తీసుకువెళ్లకుండా వీటిని స్టేజ్ వైడ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా ఈచ్ స్టేజ్లో ఆ నెంబర్స్ బ్యాక్ ఉన్న ప్రాక్టికల్ రీజన్స్ ఏంటి, ఆ కంపెనీ ఎలాంటి ఖర్చులు పెడుతూ ఉంటుంది, ఎలా రెవెన్యూస్ని సంపాదిస్తూ ఉంటుంది, ట్యాక్స్, ఇంట్రెస్ట్, వీటి వెనుకున్న లాజిక్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో దట్ మీరు కంపెనీ నెంబర్స్ని చూస్తున్నప్పుడు కూడా ఇంకొక కంపెనీతో కంపేర్ చేసి ఎస్ ఈ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఈ కంపెనీ కంటే అని మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. సో ఇలా స్టేజ్ బై స్టేజ్ అనాలిసిస్ చేస్తూ ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కోసం ట్రైడెంట్ కంపెనీ యొక్క P&L స్టేట్మెంట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫైనాన్షియల్స్కి, ఎన్బిఎఫ్సిస్కి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఇంకొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇందుకు ఎస్ బ్యాంక్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వాటికి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఎలాంటివి కనిపిస్తూ ఉంటాయి, రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ టాపిక్ని 2019 మే, జూన్ ఆ టైంలో కవర్ చేశాం. వీటిని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మీకు కంపెనీ రిజల్ట్స్ అనాలిసిస్ ప్లేలిస్ట్లో అయితే ఉంచాను. కాకపోతే 2019లో చేసిన వీడియోస్ అండ్ అది నేను రిజల్ట్స్ని అనాలిసిస్ చేయడానికి మీకు తెలియాల్సిన కాన్సెప్ట్స్ గురించి మాత్రమే అక్కడ మాట్లాడాను. బట్ ఇప్పుడు రిజల్ట్సే కాదు, ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా మీరు P&L స్టేట్మెంట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియో బేసిక్స్ టు బ్యాలెన్స్ షీట్ అనే ప్లేలిస్ట్లోది. ఆల్రెడీ ఈ సిరీస్లో 8 వీడియోస్ దగ్గరగా కంప్లీట్ అయ్యాయి. ప్రీవియస్గా మనం బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. సో బ్యాలెన్స్ షీట్ అంటేనే కొంత ఎక్కువ డేటా ఉంటుంది, బట్ దాని విత్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశాను. సో ఒకవేళ ఈ సిరీస్ని మీరు చూడనట్లయితే, స్పెషల్లీ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ని చూడనట్లయితే తప్పకుండా మీరు వాచ్ చేయడానికి ప్రయత్నించండి. మొదట స్టాండ్ అలోన్ అలాగే కన్సాలిడేటెడ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అయినా కాదు, బ్యాలెన్స్ షీట్ చూస్తున్నా, క్యాష్ ఫ్లోస్ చూస్తున్నా, అండ్ ఇంకేదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఒక కంపెనీకి సంబంధించి చూస్తున్నా, స్టాండ్ అలోన్ అని ఒక సైడు, కన్సాలిడేటెడ్ అని ఒక సైడు మీకు కనిపిస్తుంటుంది. సో స్టాండ్ అలోన్, కన్సాలిడేటెడ్ బై థియరీ కాకుండా విత్ ఎగ్జాంపుల్తో మాట్లాడితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఈ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతున్నాను. సో ఒక సైడ్ చూస్తే మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటుంది, దాంతోపాటు ఆ కంపెనీ కింద ఉన్న సబ్సిడరీస్ కూడా ఉంటాయి. అందులో మెయిన్ బిజినెస్లు అయిన జియో, రిలయన్స్ రీటైల్ ఇవన్నీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అండర్లో ఉన్న కంపెనీసే. కాబట్టి మీరు ఈ కంపెనీకి సంబంధించిన స్టాండ్ అలోన్ స్టేట్మెంట్స్ చూస్తున్నారంటే కేవలం ఆ కంపెనీకి సంబంధించిన నెంబర్సే మీకు కనిపిస్తుంటాయి. మీన్స్ మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కన్సాలిడేటెడ్ నెంబర్స్ చూస్తున్నారంటే మీరు కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కోర్ బిజినెస్ లైక్ ఆయిల్, రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఇవే కాదు, జియోకి సంబంధించిన నెంబర్స్ చూస్తున్నారు, రిలయన్స్ రీటైల్కి సంబంధించిన నెంబర్స్ కూడా చూస్తున్నారు. ఓకే, మనం స్టాండ్ అలోన్ గమనించాలా, కన్సాలిడేటెడ్ గమనించాలా? కన్సాలిడేటెడే గమనించాలి. బికాస్ మిగిలిన కంపెనీస్ ఒక పర్ఫార్మెన్స్ కారణంగా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కేవలం స్టాండ్ అలోన్ నెంబర్స్ చూసి ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది లేకపోతే వీక్గా పర్ఫామ్ చేస్తుంది అని అనుకోవడానికి లేదు. వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ చూస్తేనే మనకు ఒక బెటర్ ఐడియా వస్తుంది. కాబట్టి కన్సాలిడేటెడ్ నెంబర్సే మనం ఎక్కువగా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేసేటప్పుడు Q1 రిజల్ట్స్, Q2 రిజల్ట్స్, Q3 రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ అంటూ ఉంటాయి కదా. సో అసలు ఈ క్వార్టర్ అంటే ఏంటి, అలాగే FY, CY, ఫైనాన్షియల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, ఇది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? April 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్ March 31కి ఎండ్ అవుతుంది. ఓకే, మరి FY20 ఉందంటే ఏ ఇయర్కి సంబంధించిన ఏప్రిల్ నుంచి మనం కౌంట్ చేస్తున్నట్టు? FY20 అని ఉందనుకోండి, మీన్స్ FY 2020 ఉందనుకోండి, దాని అర్థం 2019లో ఉన్న ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే 2020లో ఉన్న March 31కి ఆ ఇయర్ ఎండ్ అయిపోతుందని. సో మీకు ఈ FY కింద ఉన్న ఇయర్ మీనింగ్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2020లో ఎండ్ అవుతుందని. సో March 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి 2020 March 31కి ఎండ్ అయిపోతున్నట్టు FY20 అంటే. దానికి ముందు 12 months కూడా FY20 కిందకే వస్తుంది కాబట్టి 2019 April 1 నుంచి 2020 March 31 వరకు ఇన్ బిట్వీన్ ఉన్న ఈ 12 monthsని మనం FY20 అని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అండ్ ఈ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటాయి కదా, Q1, Q2, Q3, Q4 అని. అవేంటో కూడా గమనిద్దాం, వాటి బ్యాక్ ఉన్న లాజిక్ని కూడా. క్వార్టర్ అంటే
1/4 అనమాట. సో టోటలీ మనకి 12 మంత్స్ ఉంటాయి. సో 1/4 అంటే సో ఈచ్ 3 మంత్స్కి ఈ కంపెనీస్ అయితే రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం? April 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్కి పోస్ట్ చేసే రిజల్ట్స్ని Q1 రిజల్ట్స్ అంటాం. ఈ Q1 రిజల్ట్స్ని జూన్ ఎండెడ్ రిజల్ట్స్ అని కూడా అంటాం అనమాట. అలాగే జూన్ తర్వాత ఏంటి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో సెప్టెంబర్ ఎండెడ్ ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటాయో అవి Q2 రిజల్ట్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ని Q3 రిజల్ట్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మార్చ్ ఎండెడ్ రిజల్ట్స్ని Q4 రిజల్ట్స్ అంటాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్ని బై 4తో డివైడ్ చేస్తే 3 మంత్స్ వచ్చాయి. అలా డివైడ్ చేసి వాటికి Q1, Q2, Q3, Q4 అని నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్యాటర్నే ఫాలో అవుతుంటాయి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఈ క్యాలెండర్ ఇయర్ ప్యాటర్న్ని కూడా ఫాలో అవుతుంటాయి. ఈ క్యాలెండర్ ఇయర్ ప్యాటర్న్ అంటే మనందరికీ తెలిసిందే. క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 1న స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31న ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ 12 మంత్స్ని బై 4తో డివైడ్ చేస్తే 3 మంత్స్ వస్తాయి కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అదొక 3 మంత్స్. నెక్స్ట్ అలా 3 మంత్స్ని డివైడ్ చేసుకుంటూ Q1, Q2, Q3, Q4 ఇస్తే అది CY క్యాలెండర్ ఇయర్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్న కంపెనీస్ పోస్ట్ చేసే రిజల్ట్స్ ప్యాటర్న్ అవుతుంది. స్టేజ్ వైడ్ అనుకున్నాం కదా. సో మొదటి స్టేజ్లో ఆ కంపెనీకి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీన్స్ ఆ కంపెనీ డే టు డే తన బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా సంపాదిస్తూ ఉంటుంది. అది మనకి 3 మంత్స్కి రిపోర్ట్ చేస్తుంటుంది. అండ్ యాన్యువల్గా కూడా ఒకసారి రిపోర్ట్ చేస్తారు. దాని యాన్యువల్ రిపోర్ట్లో మనకి ప్రజెంట్ చేస్తారు. ఓకే, రెగ్యులర్గా మనకు కనిపించే 3 మంత్స్కి కాబట్టి 3 మంత్స్లో ఇంత సేల్స్ చేసాం, మాకు ఇంత రెవెన్యూ వచ్చింది, లేదంటే ఇన్కమ్ వచ్చింది అని బ్యాంక్స్ అలాగే కంపెనీస్ మనకి రిపోర్ట్ చేస్తుంటాయి. సో వాటిని స్టేజ్ 1లో పెట్టాం. సో స్టేజ్ 1 అనాలిసిస్ అయిపోయిన తర్వాత మరి డబ్బులు అయితే వచ్చింది, మరి ఆ డబ్బులు సంపాదించడానికి ఆ కంపెనీ ఆ బ్యాంక్ చేసిన ఖర్చు ఏంటి, దాన్ని స్టేజ్ 2లో ఎక్స్పెన్సెస్లో మాట్లాడుకుందాం. ఇదే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎక్స్పెన్సెస్ని ఒక కంపెనీ ఆర్ బ్యాంక్ ఎలా మేనేజ్ చేస్తుందనే దాన్ని బట్టే ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ డిసైడ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ ఒక ఎఫిషియన్సీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ దగ్గర తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఈ ఎక్స్పెన్సెస్ని కొంత ఫోకస్గా ఉంచాలి. మీరు ఏ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తున్నా రెవెన్యూస్ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ కనిపిస్తాయి, కాకపోతే ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా మనం కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. 2 కంపెనీస్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఒక కంపెనీలో ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నెగిటివ్ కాకుండా ఇంకా డీప్గా అనాలిసిస్ చేసి ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవుతున్నాయి, అది ఫ్యూచర్లో కంపెనీకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటన్నిటి గురించి నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ స్టేజ్ 3, ఇందులో ట్యాక్స్ అని మీకు కనిపిస్తుంటుంది. సో ఇది ఒక పెద్ద ఇంపార్టెంటే కాదు, అండ్ స్టేజ్ 1 కూడా ఇంపార్టెంట్ కాదు, స్టేజ్ 2 ఇంపార్టెంట్. కాకపోతే ఒక ఫేజ్డ్ మేనర్లో మీకు చెప్పాలనే ఉద్దేశంలో స్టేజ్ 1, స్టేజ్ 2 అలాగే స్టేజ్ 3 అని పెట్టాను. అండ్ ఫైనలీ మనకి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్లో కంపెనీకి రెవెన్యూ దగ్గర నుంచి మీరు అనాలిసిస్ చేసుకుంటూ వచ్చి ప్రాఫిట్ వరకు రాగలిగారంటే ఇన్ బిట్వీన్ జరిగిన ప్రతి ఒక్క స్టెప్ మీకు అర్థమైందంటే ఆ కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. సో కంపెనీ ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే లాభాలు తెచ్చుకుందా, లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాభాలు తెచ్చుకుందా, లేకపోతే నష్టాలకు వెళ్తుందా అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్లో చూపిస్తూ ఉంటారు. ఇన్ బిట్వీన్ ఉన్న ఈ నెంబర్స్ కూడా స్పెషల్లీ ఎక్స్పెన్సెస్ దగ్గర మనకి చాలా స్టోరీ కనిపిస్తుంది. సో అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ 1 అనాలిసిస్ దగ్గరికి వద్దాం. ఒక కంపెనీ సంపాదించే రెవెన్యూస్ కానీ, సేల్స్ కానీ, లేదంటే బ్యాంక్ సంపాదించే ఇన్కమ్ కానీ, వీటి గురించి ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తే వచ్చే రెవెన్యూస్ ఉంటాయి కదా, సేల్స్ ఉంటాయి కదా, అవి మనకి టాప్ లైన్లో కనిపిస్తాయి. టాప్ లైన్ అంటే అవే మనకి ఫస్ట్ వస్తుంటాయి ప్రాఫిట్ అండ్ లాస్లో, టాప్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం టాప్ లైన్ అంటాం. సో టాప్ లైన్ ద్వారా మనకి నెంబర్స్ వచ్చి ఉంటాయి కదా, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కంపెనీ బాగా బిజినెస్ చేస్తుందా లేదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది? మనం బయటికి వెళ్ళి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత అమ్ముతుంది, ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, ఏ టైంలో ఎన్ని పోతున్నాయి అనేది మనం ట్రాక్ చేయలేం కదా. సో కంపెనీ టైం టు టైం మేము ఇంత సేల్స్ చేసాం, మా కంపెనీ ప్రొడక్ట్స్ ఇంతమంది కొన్నారు, మా కంపెనీ ప్రొడక్ట్స్ ఇంత తయారు చేస్తే ఇంత సెల్ చేసామని వీళ్ళ సేల్స్లో వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. ఏ కంపెనీ అయినా సేల్స్ ఎక్కువగా చేసిందంటే ఎక్కువ రెవెన్యూస్ని మనకు జనరేట్ చేసి పెడుతూ ఉంటుంది. అలా సేల్స్ పెరుగుతూ ఉంటే రెవెన్యూస్ కూడా పెరుగుతుంటాయి. సో ఏ కంపెనీలో అయినా సరే లాస్ట్ 3 or 5 years నుంచి గుడ్ రెవెన్యూ గ్రోత్ ఉంది, గుడ్ సేల్స్ గ్రోత్ ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఆ కంపెనీ మంచి బిజినెస్ చేస్తున్నట్టే. అండ్ ఆ గ్రోత్ అదే ఇండస్ట్రీలో లిస్ట్ అయిన కాంపిటీటర్స్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఇండస్ట్రీలో మనం చూస్తున్న కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్న కంపెనీకి కొంత కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడే కాదు, ఇంకా ఫర్దర్ అనాలిసిస్లో కూడా ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ స్పెషల్లీ ఈ నెంబర్స్ ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అన్ని కంపెనీ ప్రొడక్ట్స్నే కాదు కదా, సర్వీసెస్ని కూడా డెలివర్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాయి. లైక్ ఐటీ కంపెనీస్ని తీసుకోండి, వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసి సెల్ చేయడమే కాదు కదా, వాళ్ళ సర్వీసెస్ ఇచ్చి కూడా రెవెన్యూస్ని సంపాదిస్తుంటారు.
సో ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని వేరొకరికి సెల్ చేయడం ద్వారా సంపాదించే సేల్స్ అలాగే రెవెన్యూస్ ద్వారా అండ్ ఆ డేటాని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక కంపెనీకి మనం ట్రాక్ చేయడం ద్వారా కంపెనీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేది మనం ప్రైమరీగా అర్థం చేసుకోవచ్చు. అదే బ్యాంక్ దగ్గరికి వస్తే బ్యాంక్స్ కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని సెల్ చేస్తూ ఉంటాయి. బట్ ఇన్ మెజారిటీ వే బ్యాంక్ ఏ సైడ్ నుంచి లాభం పొందుతూ ఉంటుంది, వేరొకరికి లోన్స్ ఇవ్వడం ద్వారా. ఇంకా ఇతర రూట్స్ కూడా ఉన్నాయి, లైక్ వేరొక కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది అండ్ ఈవెన్ ఆర్బీఐ దగ్గర డబ్బుల్ని పార్క్ చేస్తూ ఉంటుంది, వేరొక బ్యాంక్స్ దగ్గర కూడా పార్క్ చేస్తూ ఉంటుంది. పార్క్ ఇన్ ద సెన్స్ వేరొక బ్యాంక్లో కూడా వీళ్ళు డిపాజిట్స్ చేసి ఉంచుతూ ఉంటారనమాట, ఆర్బీఐ దగ్గర కూడా డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రైడెంట్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఇక్కడ మీరు గమనిస్తే టాప్ లైన్లో వీళ్ళ రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఇక్కడ మీకు నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు స్టాండ్ అలోన్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, కన్సాలిడేటెడ్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి. సో స్టాండ్ అలోన్ కన్సాలిడేటెడ్ ఎప్పుడు మనకి ఎక్కువ డిఫరెన్స్ వస్తుందంటే ఆ కంపెనీకి ఎక్కువగా సబ్సిడరీస్ ఉన్నాయనుకోండి, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్టు జియో, రిలయన్స్ రీటైల్ ఇలా డిఫరెంట్ సబ్సిడరీస్ ఉంటూ వాటి దగ్గర నుంచి కూడా ఎక్కువగా డబ్బులు వస్తుంది అనుకోండి, దెన్ అక్కడ మనకి ఎక్కువ చేంజ్ కనిపిస్తుంది. బట్ ఈ కంపెనీకి సబ్సిడరీస్ ఒక ఇంపాక్ట్ ఎక్కువగా లేదు కాబట్టి స్టాండ్ అలోన్ నెంబర్స్, ఈ కన్సాలిడేటెడ్ నెంబర్స్ నియర్ టు సిమిలర్గానే ఉంటాయన్నమాట. సో ఒక కంపెనీ తను చేస్తున్న బిజినెస్ ద్వారా ఎలాంటి రెవెన్యూస్ని సంపాదిస్తుంది అనేది టాప్ లైన్లో వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ టైం పీరియడ్లో వీళ్ళు ఈ రెవెన్యూస్ని సంపాదించారనేది కూడా మీకు పైన రిప్రజెంట్ చేస్తారనమాట. సో క్వార్టర్ ఎండెడ్ మీన్స్ ఈ డిసెంబర్ క్వార్టర్ని లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కంపారిజన్ అవుతుందన్నమాట. మీన్స్ 2020 డిసెంబర్ రెవెన్యూస్ని 2019 డిసెంబర్ రెవెన్యూస్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి అది ఇయర్ ఆన్ ఇయర్. ఒకవేళ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ని అంతకుముందు క్వార్టర్ రిజల్ట్స్ లైక్ సెప్టెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనాలిసిస్ అవుతుంది. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తే సరిపోతుంది కదా. సో డిసెంబర్ క్వార్టర్ని అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేసి సెప్టెంబర్ క్వార్టర్ కంటే కూడా డిసెంబర్ క్వార్టర్లో బాగా నెంబర్స్ వచ్చాయనుకుంటే సరిపోతుంది కదా. మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్తో ఎందుకు కంపేర్ చేయాలి? క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్తో ఆపేయచ్చు కదా. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఎందుకు చేయాలంటే కొన్ని బిజినెస్కి సీజనాలిటీ ఉంటుందన్నమాట. లైక్ మీరు ట్రాక్టర్ బిజినెస్ తీసుకోండి, ఆటో సెక్టార్లోనో ట్రాక్టర్ బిజినెస్ తీసుకుంటే ట్రాక్టర్స్ ఎప్పుడు ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్గా సీజనాలిటీ ఉన్నప్పుడే కదా ట్రాక్టర్ బిజినెస్ ఎక్కువగా రన్ అవుతుంటుంది. మీన్స్ పర్టికులర్ మంత్స్లోనే ట్రాక్టర్ ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి, ఇంకొన్ని మంత్స్లో ట్రాక్టర్ సేల్స్ పెద్దగా ఉండవు అనమాట. సో ప్రీవియస్ మంత్తోనో లేకపోతే రీసెంట్ మంత్తోనో కంపేర్ చేయడం కంటే కూడా ఎప్పుడైతే సీజనాలిటీ ఉందో, ఎప్పుడైతే చాలా మంచి నెంబర్స్ నమోదయ్యాయో లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేశారనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ సీజన్ ఉన్నప్పుడు ఎలాంటి డిమాండ్ అయితే క్రియేట్ అయిందో, ఎలాంటి సేల్స్ అయితే ఉన్నాయో వాటితో కంపేర్ చేసి చూస్తే మనకు కొంత బెటర్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో సీజనాలిటీ ఉన్న బిజినెస్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తాం. సీజనాలిటీ ఏం లేదు, టైం టు టైం గ్రో అవుతూనే ఉంటుంది వాళ్ళ బిజినెస్ అనుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్తో మనం ఆపేయచ్చు. బట్ ఎనీవే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కడైనా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంటే ఎందుకని ఈ డిఫరెన్స్ కనిపించింది, సో ఒకవేళ అప్పుడైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడం కూడా మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు అయితే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్యాంక్స్ దగ్గరికి వద్దాం. సో ఓకే, చెప్పండి బ్యాంక్స్ ఎలా గ్రో అవుతుంటాయి, బ్యాంక్స్ ఎలా డబ్బులు సంపాదిస్తుంటాయి, ఇన్కమ్ ఎలా వస్తుంది బ్యాంక్స్కి? బ్యాంక్లో ఉన్న డిపాజిట్స్ని ఎఫిషియెంట్గా వేరొకరికి లోన్గా ఇచ్చి మంచి వడ్డీ రేట్కి ఇచ్చి తద్వారా వీళ్ళు లాభాలు పొందడం, ఇది బ్యాంక్ ఒక బిజినెస్ మోడల్. ఈ సెక్టార్ రిలేటెడ్గా సెక్టోరియల్ అనాలిసిస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అండ్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మీనింగ్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కాబట్టి నేను ఆ వీడియోని కూడా నేను మన కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. మీ ఫ్రీ టైంలో ఐ సజెస్ట్ అది తప్పకుండా చూడండి. సో ఓకే, ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ఆ బ్యాంక్ ఒక ఇన్కమ్ అవుతుందన్నమాట. బట్ వెరాస్ ప్రీవియస్గా ఏమనుకున్నాం, కంపెనీస్ చేసే సేల్స్ ద్వారా రెవెన్యూస్ని సంపాదిస్తుంటాయి, అవి మనకి టాప్ లైన్లో చూపిస్తుంటారు. బట్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే తద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ ఇన్కంలో చూపిస్తూ ఉంటారనమాట. సో అది కూడా మనకి టాప్ లైన్లోనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు రిజల్ట్స్ పబ్లిష్ చేసిన దాంట్లో మీరు గమనిస్తే టాప్ లైన్లో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అండ్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని మీకు అదంతా చూపిస్తూ లాస్ట్లో టోటల్ ఇన్కమ్ అనే ఒక కాలం కనిపిస్తుంది కదా. సో బ్యాంక్ సంపాదించుకున్న టోటల్ ఇన్కమ్ ఇంత అనేది వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారనమాట. సో రీసెంట్ క్వార్టర్లో ఎంత వచ్చింది, అంతకుముందు క్వార్టర్లో ఎంత వచ్చింది, అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో. సో ఇప్పుడు వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం క్వార్టర్ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేయాలనుకుంటే ఆ ఇయర్లో ఎంత వచ్చింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంటారు. సో బ్యాంక్స్లో మీకు టాప్ సైడ్ రెవెన్యూస్ అని కనిపిస్తుండవు, ఇన్కమ్ అని కనిపిస్తుంటుంది. అండ్ ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి సంపాదించారనేది కూడా వీళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ 2 దగ్గరికి వచ్చాం. కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉండి మంచిగా బిజినెస్ చేస్తుంటే డెఫినెట్లీ మంచి రెవెన్యూస్ వస్తాయి. కాకపోతే టైం టు టైం అదే సెక్టార్లో ఇతర కంపెనీస్ కూడా ఆ ప్రోడక్ట్కు ఉన్న డిమాండ్ తెలుసుకొని వాళ్ళు కూడా కంపెనీస్ని స్టార్ట్ చేస్తారనమాట. అలా కొన్ని ఇయర్స్కి సేమ్ సెక్టార్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్న కంపెనీస్ చాలా వచ్చేస్తాయి, కాంపిటీషన్ వచ్చేస్తుంది. మరి అలా కాంపిటీషన్ వస్తున్నప్పుడు
కంపెనీ ఎక్స్పెన్సెస్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది, మిగిలిన కంపెనీస్తో పోలిస్తే ఎంత కాస్ట్ కంట్రోల్ చేస్తుంది అనేది కూడా కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్స్పెన్సెస్ రిలేటెడ్గా మనం కొంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్పెన్సెస్ అంటే ఏవేవి కనిపిస్తూ ఉంటాయి? ఆపరేషనల్ కాస్ట్ కనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఆ కంపెనీ తీసుకున్న అప్పుకు గాను కట్టే వడ్డీ కనిపిస్తుంది, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ కూడా కనిపిస్తుంది. ఇవంటే ఏంటో మాట్లాడుకుందాం. మొదట ఆపరేషనల్ కాస్ట్ అంటే, సో రెవెన్యూస్ ఒక కంపెనీ సంపాదిస్తుంది అనుకుందాం. 100 crore రెవెన్యూస్ని సంపాదించింది కొన్ని ప్రొడక్ట్స్ని సెల్ చేయడం ద్వారా. మరి 100 కోట్ల రెవెన్యూ ఆ కంపెనీ సంపాదిస్తే ఆ 100 కోట్ల రెవెన్యూ సంపాదించడానికి ఆ కంపెనీ ఖర్చు చేయాలి కదా. సో ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మన వరకు తీసుకొచ్చి సెల్ చేయాలంటే మరి ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ కావాలి కదా. రా మెటీరియల్స్ ఉన్నాయి, మరి వాటిని యూజ్ చేసి తయారు చేయడానికి మెషినరీ, లేబర్ కావాలి కదా. సో ఆపరేషనల్ కాస్ట్లో మనం లేబర్ కాస్ట్లను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా. అండ్ ఆ కంపెనీని రన్ చేయడానికి వేరియస్ స్టేజెస్లో ఎంప్లాయీస్ ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి శాలరీస్ కూడా కావాలి కదా. అండ్ అలాగే కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి షాప్స్కి పంపిస్తే సరిపోతుందా? ఆ ప్రొడక్ట్ రిలేటెడ్గా మనకు కూడా ఒక ఐడియా ఉండాలంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మన వరకు ఆ ప్రొడక్ట్ని తీసుకురావాలి. సో మా ప్రొడక్ట్ ఇది, దీనివల్ల ఈ యూజ్ ఉంటుంది, ఆ యూజ్ ఉంటుందని ఆ ప్రొడక్ట్ అండ్ ఆ ప్రొడక్ట్ బ్యాక్ ఉన్న బ్రాండ్ రిలేటెడ్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ మార్కెట్లో జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇవన్నీ కూడా ఆపరేషనల్ కాస్ట్లో వస్తాయన్నమాట. అలాగే కంపెనీ బిజినెస్ చేయడానికో లేకపోతే బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయడానికో తీసుకునే డబ్బులు రిలేటెడ్గా ఎంత వడ్డీ కడుతుంది అండ్ ఆ కంపెనీకి సంబంధించిన డిప్రిసియేషన్, అమార్టైజేషన్ కూడా ఎలా ఉందనేది మనం గమనించి ఆ కంపెనీ ఎక్స్పెన్సెస్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రైడెంట్ దగ్గర గమనించండి, ఎక్స్పెన్సెస్ దగ్గర వీళ్ళు ఎలాంటి ఎక్స్పెన్సెస్ చేశారనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో రా మెటీరియల్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, సో ఈ క్వార్టర్లో ఎంత ఖర్చు పెట్టారు, ఈ క్వార్టర్ ముందు క్వార్టర్లో ఎంత ఖర్చు పెట్టారు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఎంత ఖర్చు పెట్టారు. మీన్స్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందంటే కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కువ అవుతుంది. ఎందుకు రా మెటీరియల్ ఎక్కువ అవ్వాలి? అంతకుముందు కంటే ఈసారి వీళ్ళు ప్రొడక్షన్ పెంచినప్పుడు మరి రా మెటీరియల్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ దాని రిలేటెడ్గా కాస్ట్ కూడా పెరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే రెవెన్యూస్ మీకు తగ్గుతాయి బట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పెరిగిపోతుంది అనమాట. ఆర్ఎల్స్ రెవెన్యూస్ సిమిలర్గా ఉన్న రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయి ఉంటుంది. ఎందుకని అలా జరుగుతుంది? కమోడిటీ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ స్టీల్ కానీ, రబ్బర్ కానీ అండ్ డిఫరెంట్ కమోడిటీస్ ప్రైజెస్ ఏంటంటే టైం టు టైం డిమాండ్ బట్టి చేంజ్ అయిపోతుంటాయి. సో ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పెద్దగా సేల్స్ చేయకపోతున్నా బయట రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగిపోవడం కారణంగా కూడా మీ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఎక్స్పెన్సెస్లో రా మెటీరియల్ కాస్ట్ కానీ అండ్ అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి కావాల్సిన స్టాక్ని వీళ్ళు పర్చేస్ చేయడానికి కావాల్సిన డబ్బులు కానీ, రా మెటీరియల్ వస్తే సరిపోతుందా? దాన్ని ఎండ్ వరకు తీసుకువెళ్ళి అండ్ ప్రీవియస్గా తయారు చేసిన ఇన్వెంటరీ రిలేటెడ్గా కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ని చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ అని అండ్ వేరొకరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకు కాను వీళ్ళు కట్టాల్సిన వడ్డీ, ఫైనాన్స్ కాస్ట్లని, డిప్రిసియేషన్ అండ్ అలాగే అమార్టైజేషన్ అని. వీళ్ళు ఒకవేళ ట్రాన్సాక్షన్స్ డాలర్స్లో చేశారనుకోండి, సో డాలర్స్ రిలేటెడ్గా ఇండియన్ రూపీ డిప్రిసియేట్ అవుతుందా, వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు అమెరికా నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించుకోవాలనుకున్నారనుకుందాం. సో ఆ ప్రోడక్ట్ ఒక వాల్యూ $100 అనుకుందాం. మీరు తెప్పించుకోవాలనుకున్నప్పుడు $1 = 70 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెప్పించుకుందామని ఒక 3 months వెయిట్ చేశారు. సో ఆ 3 monthsలో $1 = 90 రూపీస్కి వెళ్ళింది అనుకోండి. ప్రీవియస్గా మీరు $100 కొనాలంటే 7,000 రూపీస్ ఖర్చు పెట్టి ఉండాలి. బికాస్ $100 × 70 రూపీస్ 7,000 అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు $1 = 90. సో సేమ్ $100 ప్రోడక్టే, అమెరికాలో రేట్లు మారలేదు బట్ ఇండియన్ రూపీ వీక్ అయిపోవడం కారణంగా 7,000 రూపీస్ పెట్టి కొనాల్సింది మీరు 9,000 రూపీస్ పెట్టి కొంటున్నారనమాట. సో ఫారెక్స్లో వచ్చే చేంజెస్ కారణంగా కూడా కంపెనీ మీద ఎక్స్పెన్సెస్ ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంటుంది. అలాగే అదర్ ఎక్స్పెన్సెస్, సో ప్రతిదీ కూడా మెన్షన్ చేయలేరు కదా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటుంటాయి. సో వీటన్నిటిని కూడా కంపెనీ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తుంది అనమాట. సో ఇవి జనరల్ టర్మ్స్. నేను మీకు టెక్నికల్ టర్మ్స్ లైక్ మీరు ఒక కంపెనీని ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఎబిడా, ఎబిట్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో వీటి మీనింగ్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైతే నెక్స్ట్ మాట్లాడుకునేటివి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవన్నమాట. సో ఇవి జనరల్గా ఒక కంపెనీకి రిలేటెడ్గా ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వరకు ఓకే. మరి డిప్రిసియేషన్, అమార్టైజేషన్ అంటే ఏంటి? ఇది నేను మీకు సింపుల్గా చెప్తాను. ఈ మంత్ మీరు ఒక మొబైల్ కొన్నారు, 50,000 పెట్టి కొన్నారు. సో మీరు కొన్న 2 days తర్వాత 50,000 పెట్టి ఆ మొబైల్ని అమ్మగలరా? అమ్మలేరు, కొంత తగ్గించాలి. మరి 1 month తర్వాత ఇంకొంత ఎక్కువ తగ్గించాలి. 1 year తర్వాత చాలా ఎక్కువ తగ్గించేయాలి. మీరు మొబైల్ కొన్న 1 day తర్వాత ఆ మొబైల్ వాల్యూ కొంత తగ్గినప్పుడు 1 month తర్వాత ఇంకా తగ్గుతుంది, 1 year తర్వాత ఇంకా తగ్గుతుంది. మరి ఆ కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆ కంపెనీ రిలేటెడ్గా కొన్న మెషినరీ ఉంటుందా? పెద్ద ఎక్విప్మెంట్స్ కొంటారు కదా. ఆ కంపెనీని డే టు డే బేసిస్లో రన్ చేయడానికి వీళ్ళు ఏ ఎక్విప్మెంట్స్ అయితే కొన్నారో వాటి రిలేటెడ్గా కంపెనీ డిప్రిసియేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది. అమార్టైజేషన్ అంటే సో ఫిజికల్ ఐటమ్స్ రిలేటెడ్గా డిప్రిసియేషన్ కనిపిస్తుంది.
కంపెనీకి ఏదైనా పేటెంట్ లేకపోతే ఏదైనా లైసెన్స్ ఉందనుకోండి, 10 ఇయర్స్ లైసెన్స్ ఉందనుకోండి, మీన్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లోనే ఆ ప్రొడక్ట్ని ఆ కంపెనీ తయారు చేయగలదు. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆ కంపెనీ లైసెన్స్ కూడా వాల్యూ పడిపోతూ ఉంటుంది కదా. సో ఇయర్స్ గడిచే కొద్దీ ఆ లైసెన్స్ ఒక వాల్యూ కూడా తగ్గిపోతుంటుంది కాబట్టి దాని విలువ అమౌంటైజేషన్లో చూపిస్తారనమాట. ఇది జనరల్ అకౌంటింగ్ పర్పస్ కోసం చూపించే నెంబరే. ఇది నిజంగా కంపెనీ ఖర్చు పెడుతున్న ఎలిమెంట్ కాదు. సో ఎక్స్పెన్సెస్లో ఉన్నా సరే ఇది కంపెనీ ఖర్చు పెడుతున్నది కాదు. ఇది ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కొన్న కార్ని డిప్రిసియేషన్లో చూపిస్తారు. మీన్స్ వాళ్ళకు కార్ కొన్నారనుకోండి, 10 lakhs పెట్టి కార్ కొన్నారనుకోండి, సో దాంట్లో ఇలా మేము కార్ కొన్నాం, సో దాంట్లో 2 lakhs డిప్రిసియేషన్లో చూపిస్తున్నాం అంటారు. సో 2 lakhs డిప్రిసియేషన్ ఎందుకు చూపించారు? మేము కొన్న కార్ వాల్యూ ఇయర్ ఆన్ ఇయర్ పడిపోతుంటుంది కాబట్టి ఆ 2 lakhs రిలేటెడ్గా మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలనేలాగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తుంటారు. సో అలా చూపించడం కారణంగా ఏదైతే డిప్రిసియేషన్లో వాళ్ళు చూపిస్తున్నారో దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కంపెనీ కూడా ఇది మా ఎక్స్పెన్స్ అని చూపించి దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్స్పెన్సెస్లో డిప్రిసియేషన్ అండ్ అలాగే అమోర్టైజేషన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఆపరేషనల్ కాస్ట్. ఆపరేషనల్ కాస్ట్లో కూడా అవుట్ ఆఫ్ ద కంట్రోల్లో ఉండే కాస్ట్లు మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ రెవెన్యూ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫోకస్ చేయాల్సింది శాలరీ అలాగే అడ్వర్టైజ్మెంట్స్ మీద. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, బ్రాండ్ గ్రోత్ కోసమే చేస్తుంటారు కాబట్టి, అండ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో వాటి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా కాదు. కానీ శాలరీ అది కూడా నార్మల్ ఎంప్లాయీస్కి ఉండే శాలరీ కాదు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకునే శాలరీ అనమాట. ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్, ఆల్రెడీ అందరికీ తెలిసిన కంపెనీస్ శాలరీస్ చాలా జెన్యూన్గా మెయింటైన్ చేస్తుంటారు టాప్ మేనేజ్మెంట్కి. బట్ ఇంకొన్ని కంపెనీస్ని మీరు గమనిస్తే ఆ కంపెనీ సంపాదించే ప్రాఫిట్స్లో చాలా ఎక్కువ శాతం ప్రాఫిట్స్ని శాలరీస్గా తీసుకుంటుంటారు అనమాట. మీన్స్ ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎంతసేపటికి వాళ్ళ ఓన్ శాలరీస్ పెంచుకుంటూ వాళ్ళ ఓన్ శాలరీ బెనిఫిట్స్ని చూసుకుంటూ ఉంటే మరి కంపెనీని ఎంతవరకు పట్టించుకుంటారు? సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆపరేటింగ్ కాస్ట్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది టాప్ మేనేజ్మెంట్ ఒక ఎక్స్పెన్సెస్ మీద. ఇది నార్మల్ కంపెనీ. బట్ బ్యాంక్ రిలేటెడ్గా సేమే, అక్కడ కూడా ఆపరేషనల్ కాస్ట్ డే టు డే బ్యాంకును రన్ చేయాలంటే బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అండ్ బ్రాంచ్లో ఉన్న ఎక్విప్మెంట్ వీటి రిలేటెడ్గా వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకెక్కడ బ్యాంక్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది? నార్మల్గా కంపెనీస్ అయితే వడ్డీని వేరొకరి దగ్గర నుంచి తీసుకొచ్చి దాంతో బిజినెస్ చేస్తుంటాయి. బట్ బ్యాంక్స్ ఏం చేస్తుంటారు? ఆ బ్యాంక్లో వేసిన సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, వాటి రిలేటెడ్గా బ్యాంక్ వడ్డీ పే చేయాలి కదా. సో అది కూడా బ్యాంకుకి సంబంధించి ఎక్స్పెన్సే కదా. అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి కూడా బ్యాంక్స్ డబ్బులు అప్పుగా తీసుకొస్తాయన్నమాట, దానికి కూడా బ్యాంక్ వడ్డీ పే చేయాలి. అలాగే క్యాపిటల్ మార్కెట్స్లోంచి బాండ్స్ ద్వారా కూడా బ్యాంక్స్ డబ్బులు రేస్ చేస్తుంటాయి, ఆ బాండ్స్ కూడా వడ్డీ పే చేస్తూ ఉండాలి. సో ఇది బ్యాంకుకు సంబంధించిన ఎక్స్పెన్సెస్లో కిందకు వస్తుంది. అలాగే ప్రావిజన్స్, ఈ ప్రావిజన్స్ రిలేటెడ్గా డెడికేటెడ్గా మీకు చేసిన బ్యాంకింగ్ సెక్టర్ అనాలిసిస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ మాట్లాడితే ప్రావిజన్స్ అంటే ఏంటంటే బ్యాంక్ ఒకరికి అప్పుగా డబ్బులు ఇస్తుంది, అది టైం టు టైం వాళ్ళకి తిరిగి రాకపోతుంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బాకాయిలు, మేము డబ్బులు ఇచ్చినా వాళ్ళు మాకు తిరిగి ఇవ్వట్లేదు, సో ఇది మాకు వచ్చే ప్రాబబిలిటీలో ఉందో లేదో మాకు తెలియదు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెడుతుంది ఎన్పిఎస్లో పెట్టి. ఆ ఎన్పిఎస్లో పెట్టిన తర్వాత ఆర్బీఐ రూల్ ఏంటంటే మీకు అది రావట్లేదని మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు వస్తున్న ప్రాఫిట్స్ ఆర్ మీరు సంపాదించుకుంటున్న డబ్బుల్లో నుంచి ఏ లోన్స్ అయితే మీకు బ్యాక్ అవ్వు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లోన్స్ రిలేటెడ్గా కొంత శాతం డబ్బుల్ని పక్కన పెడుతురండి. సో సడన్గా ఆ లోన్ డిఫాల్ట్ అయితే బ్యాంక్ మీద ఫైనాన్షియల్ ఇంపాక్ట్, బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ పడకూడదంటే టైం టు టైం ప్రావిజన్స్, అలా బ్యాడ్ లోన్ రిలేటెడ్గా ముందుగానే మాకు రాదు అనుకొని డబ్బుల్ని పక్కన పెడుతూ వస్తే సడన్గా మీ మీద ఇంపాక్ట్ అనేది పడదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ లోన్ రిటర్న్ అయిపోయింది అనుకోండి, ఇలా ప్రావిజన్స్ ద్వారా పక్కన పెట్టిన డబ్బులంతా కూడా బ్యాంక్ ప్రాఫిట్స్లో చూపిస్తుంది అనమాట. సో బ్యాంక్స్కి బ్యాడ్ లోన్స్ ఎక్కువైపోతూ ఉంటే ప్రావిజన్స్ కూడా ఎక్కువైపోతుంటాయి. సో బ్యాంక్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. సో ఇన్కమ్ పెరగకుండా ఎక్స్పెన్సెస్ పెరుగుతుంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ప్రాఫిట్స్ తగ్గిపోతుంటాయి. కాబట్టి ఎక్స్పెన్సెస్లో ప్రావిజన్స్ కూడా మనం చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రావిజన్సే బ్యాంక్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మేజర్గా ఫోకస్ చేస్తుంటారు అనమాట. సో అది కేవలం మనకి వాళ్ళ ప్రాఫిట్స్నే కాదు, బ్యాంక్ ఇచ్చిన లోన్స్ రిలేటెడ్గా బ్యాంక్ ఒక వ్యూ కూడా మనకు అర్థమవుతుంటుంది. బికాస్ కొన్ని బ్యాంక్స్ ముందుగానే ఈ లోన్స్ డిఫాల్ట్ అవుతాయనే ఒక ఒపీనియన్తో ప్రావిజన్స్ ఎక్కువగా చేస్తుంటాయి. సో అసెట్ క్వాలిటీ రిలేటెడ్గా కూడా ప్రావిజన్స్ మనకు ఒక క్లియర్ వ్యూని అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర నుంచి గమనిస్తూ వస్తే వీళ్ళు ఎంతెంత స్పెండ్ చేశారనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ వాళ్ళ బ్రాంచెస్ని రన్ చేయడానికి వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ రిలేటెడ్గా ఉండే బెనిఫిట్స్ రిలేటెడ్గా వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతూ వచ్చారు. అండ్ అనుకున్నామా ప్రావిజన్స్ అని, సో ఆ ప్రావిజన్స్ రిలేటెడ్గా బ్యాంక్ ఎంత ఖర్చు పెడుతూ వచ్చింది. అండ్ ఇలా ఆపరేషన్స్ ప్రావిజన్స్ కాకుండా ఇంకెక్కడైనా ఖర్చు అయిందా, అది ఎక్సెప్షనల్ ఐటెంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్స్పెన్సెస్ కూడా మిగిలిన కంపెనీస్తో పోలిస్తే బ్యాంక్స్ అలాగే ఫైనాన్షియల్స్కి కొంత డిఫరెంట్గా ఉంటుంది. స్పెషల్లీ ఎక్స్పెన్సెస్లో ప్రావిజన్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి ఒక రివిజన్లా మాట్లాడుకుందాం. ఒక కంపెనీ తను చేసే సేల్స్ ద్వారా రెవెన్యూస్ని సంపాదిస్తూ ఉంటుంది. సేల్స్ నెంబర్స్ మనకి టాప్ లైన్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం టాప్ లైన్ అని కూడా అంటూ ఉంటాం.
అలా సేల్స్ ద్వారా రెవెన్యూస్ని సంపాదించిన తర్వాత అలా రెవెన్యూస్ని సంపాదించడానికి ఎంతైతే డబ్బులు ఖర్చు అయిందో అది కాస్ట్ ఆఫ్ ఆపరేషనల్ కాస్ట్ అంటారనమాట. అలా ఆపరేషన్స్ చేసే కదా రెవెన్యూస్ని సంపాదించింది. అలా చేయడానికి తను ఎంత ఖర్చు పెట్టిందో ఆ కాస్ట్ని మనం రెవెన్యూస్లోంచి తీసేసామనుకోండి. సో రెవెన్యూస్లోంచి తీసేస్తే మనకి ఎబిడా అనేది వస్తుంది. సో ఈ వర్డ్ నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కువసార్లు వింటుంటారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ. ఎబిడా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అలాగే అమోర్టైజేషన్ అనమాట. సో దీంట్లో ఈ బి అనేది పక్కన ఉంచేయండి. సో ఎర్నింగ్స్ బిఫోర్ అనేది పక్కన ఉంచేయండి. ఐటీడీఏ ఉందా, మీన్స్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అలాగే అమోర్టైజేషన్. వీటిల్లో ఒక్కొక్కటి తీస్తూ వస్తే మనకి ఫైనల్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో అది ఎలాగో గమనిద్దాం. రెవెన్యూస్లో నుంచి ఆపరేషన్స్ చేసేదానికి ఎంత కాస్ట్ అయిందో అది తీసేస్తే ఎబిడా వస్తుంది. ఆ ఎబిడాలో నుంచి ఆ కంపెనీ కొన్న అసెట్స్ ఒక డిప్రిసియేషన్, అమార్టైజేషన్ కూడా తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. మీన్స్ ఇంకా ఆ కంపెనీ తీసుకున్న అప్పుకి వడ్డీ పే చేయాలి, ట్యాక్స్ కూడా పే చేయాలి. బట్ స్టిల్ ఆ కంపెనీ ఆపరేషన్స్ ద్వారా ఎంత సంపాదించింది, ఈ రెండు ఎంత ఉన్నా, మీన్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ కంపెనీ బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది, వీక్గా పర్ఫామ్ చేస్తుందని మనం డిసైడ్ చేయలేం కదా. కాబట్టి మేబీ ఆ కంపెనీ ఎక్కువగా ఎక్స్పాన్షన్ కోసం బయట ఎక్కువగా డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి ఉండొచ్చు, దాని కారణంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ కడుతూ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ మేబీ తగ్గచ్చు. సో అలా తగ్గుతున్న ప్రాఫిట్ చూసి, సో రెవెన్యూస్ బాగుండి, సేల్స్ నెంబర్స్ బాగుండి, వాళ్ళ ప్రాఫిట్ వేరొక కంపెనీతో తగ్గుతూ ఉంటే ప్రాఫిట్ తక్కువ వచ్చింది, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకునేదానికంటే ఆ కంపెనీ చేతుల్లో ఏముంది, ఆ కంపెనీ వేటిల్ని మేనేజ్ చేయగలుగుతుంది, అది ఇంకొక కంపెనీతో పోలిస్తే ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేసింది. సో సేమ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు మేబీ ఆ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం బయట ఎక్కువగా డబ్బులు తీసుకొచ్చి వడ్డీ ఎక్కువగా కొడుతుంటే ప్రాఫిట్ మీకు తగ్గినట్టున్నా ఒకసారి ఆ కంపెనీస్ మధ్యలో ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ని కూడా కంపేర్ చేయండి. బికాస్ ప్రెసెంట్ కడుతున్న ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మేబీ వాళ్ళ అప్పుని క్లియర్ చేసుకొని ఆ వడ్డీని కూడా తగ్గించుకుంటారేమో. దాని అప్పుడు సడన్గా ప్రాఫిట్స్లో జంప్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ రికగ్నైజ్ చేసి ఆ కంపెనీని వాల్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ముందు నుంచే ఆ కంపెనీ ఒక గ్రోత్, స్పెషల్లీ రెవెన్యూ, సేల్స్లో ఎలాంటి గ్రోత్ ఉందనేది మీరు గమనించి వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ని మిగిలిన కంపెనీస్తో పోలిస్తే ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ శాలరీ ఎలా ఉంది, అండ్ ఏ స్టేజెస్లో ఇతర కంపెనీస్తో పోలిస్తే బెస్ట్గా కాస్ట్ కంట్రోల్ ఉంది, ఇది మీరు గమనిస్తే ఇది మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్లో కనిపిస్తుంటుంది. కాబట్టి కాంపిటేటివ్గా మీరు రెండు కంపెనీస్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ని కంపేర్ చేయండి. సో ఎబిడాలో డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ తీసేస్తే ఎబిట్ వచ్చింది. సో ఇదేమనుకున్నాం, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనుకున్నాం. సో ఎబిట్ అంటే ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ కూడా తీసేసామనుకోండి, ఇంకేం మిగులుతుంది, ఈబిఐటీలో ఐ కూడా తీసేస్తే ఈబిటీ మిగులుతుంది, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మిగులుతుంది. దాన్నే మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని కూడా అంటాం. సో ఫైనల్గా మిగిలిన ట్యాక్స్ని కూడా తీసేశారనుకోండి, మనకి మిగిలేది ప్రాఫిట్. సో ఇలా టూ కంపెనీస్ని కంపేర్ చేసినప్పుడు వాటి రెవెన్యూస్తో కంపేర్ చేస్తే ఆపరేషనల్ కాస్ట్ ఎలా ఉంది, సో ఆ మార్జిన్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోగలిగితే ఆ టూ కంపెనీస్లో ఏ కంపెనీ బెటర్గా కాస్ట్ కంట్రోల్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ టూ కంపెనీస్ని కంపేర్ చేస్తూ ప్రాఫిట్ మార్జిన్ చూసేదానికంటే కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఎక్కడైతే నేను మార్జిన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నానో దాని మీనింగ్ గుర్తుంచుకోండి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే మీకు తెలియాలంటే మార్జిన్ అంటే ఏంటంటే ఇక్కడ రెవెన్యూస్తో కంపేర్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చిందనేది. వాళ్ళు 100 రూపీస్ సంపాదిస్తుంటే 20 రూపీస్ మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఉంటే దాని అర్థం వాళ్ళ రెవెన్యూస్లో 20% వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలిగారని. సో మీరు ఈ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసేస్తే ఎంత పెద్ద కంపెనీతో అయినా మనం కంపేర్ చేయొచ్చు. కాబట్టి ఇండస్ట్రీలో టూ కంపెనీస్ని కంపేర్ చేసినప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అని, నెట్ ప్రాఫిట్ మార్జిన్ అని వీటిల్నే మనం కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఇది నార్మల్ కంపెనీస్కి. వెరాజ్ మీరు బ్యాంక్స్ దగ్గరకు వచ్చారనుకోండి, బ్యాంక్స్లో డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఎక్కువగా ఉండదు కదా, మీన్స్ వాళ్ళు పెద్ద పెద్ద మిషనరీస్ వాడి కాదు కదా వాళ్ళ బిజినెస్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మీకు పెద్దగా ఫోకస్లో ఉండదు. వాళ్ళు కూడా కొన్నిటి మీద స్పెండ్ చేస్తారు, వాటి రిలేటెడ్గా డిప్రిసియేషన్ ఉంటుంది. బట్ పెద్ద పెద్ద కంపెనీస్తో పోలిస్తే ఇది ఎక్కువగా కనిపించదు. నార్మల్ కంపెనీస్తో పోలిస్తే బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీస్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఎక్స్పెన్సెస్లో ప్రావిజన్స్. ఓకే, ఎక్కడ గమనించాలి ఈ నెంబర్స్ అన్ని? టైం టు టైం క్వార్టర్లీ రిజల్ట్స్లో మీకు వాళ్ళు డేటాని పోస్ట్ చేస్తుంటారు. లేదంటే screener.in వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో ఇక్కడ సెర్చ్ దగ్గరకు వచ్చి మీరు కంపెనీని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఇలా మీకు కంపెనీ వస్తుంది. ఫస్ట్ ఇలా ఉంటుంది. దెన్ ఇక్కడ మీరు గమనిస్తే క్వార్టర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, రేషియోస్, ఇన్వెస్టర్ డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గరికి వెళ్ళారంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఆ కంపెనీ సేల్స్ ద్వారా సంపాదిస్తున్న రెవెన్యూస్ కనిపిస్తాయి అండ్ వాటి గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్లో ఆ సేల్స్ ఎలా గ్రో అయ్యాయి అనేది కూడా, అండ్ ఈవెన్ ఎక్స్పెన్సెస్ కనిపిస్తాయి. ఎక్స్పెన్సెస్లో వేరియస్ ఎక్స్పెన్సెస్ అనుకున్నామా అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఎబిట్.
ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఇంకా ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ కట్టాలి. సో ఆ ఎబిట్ కింద ఎబిట్ మార్జిన్ మీన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనిపిస్తుంది. అదర్ ఇన్కమ్ని కొంత అవాయిడ్ చేయండి, బికాస్ అదర్ ఇన్కమ్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్కువ సంపాదించవు. ఈ అదర్ ఇన్కమ్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని సెల్ చేయడం కారణంగా, లేకపోతే ఇతర బిజినెస్లో వాళ్ళకి వచ్చిన డబ్బుల కారణంగా ఆ మనీని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో యాడ్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆ నెంబర్ అనేది కూడా పెద్దగా ఉండదు. నెక్స్ట్ ఎబిట్లో ఐని కట్టేశారు, ఇంట్రెస్ట్ని కట్టేశారు. ఇలా మీరు ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఫైనల్గా మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన నెట్ ప్రాఫిట్ని ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేస్తే ఎర్నింగ్ పర్ షేర్ కూడా వస్తుంది. అండ్ ఈవెన్ కిందకు వస్తే లాస్ట్ 3 years, 5 years, 10 years నుంచి ఆ కంపెనీకి సంబంధించిన సేల్స్, ప్రాఫిట్, ఆ స్టాక్ ప్రైస్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రోత్ ఎలా ఉందనేది కూడా ఈ వెబ్సైట్లో మీరు గమనించవచ్చు. సో టైం టు టైం కంపెనీ పోస్ట్ చేసే రిజల్ట్స్ని అండ్ ఈవెన్ మీరు కంపెనీస్ని అనాలిసిస్ చేసి ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా సరే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ద్వారా ఎలా మనం ఆ కంపెనీ రిలేటెడ్గా ఉన్న నెంబర్స్ని గమనించాలనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఐ హోప్ నేను మీకు కొంత బెటర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని. ఇఫ్ ఇన్ కేస్ నా అనాలిసిస్ అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.